సిద్దిపేట నియోజకవర్గంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ముందుగా సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ రంగం భార్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని హరీష్ రావు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు నరసింహులు ఇటీవల హార్ట్ స్ట్రోక్తో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అలాగే మాజీ వార్డు సభ్యులు గణేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ తర్వాత నంగునూరు మండలం నాగరాజుపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ముక్కెర లచ్చవ్వ కుమారుడు ముక్కెర రాజయ్య ఇటీవల ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను హరీష్ రావు పరామర్శించారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మృతుడు రాజయ్య కుటుంబానికి అండగా ఉంటారని భరోసా కల్పించి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారయ్య, సొసైటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగం గౌడ్, పలువురు నాయకులు ఉన్నారు.